హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మీడియం సైజులో తరిగినటువంటి ఆనియన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చిని తరిగి ఇందులో వేయాలి. అదేవిధంగా టమాటా ముక్కలు, కరివేపాకు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దీంట్లో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గుడ్డును ఇందులో వేసుకోవాలి. ఇలా వేసినటువంటి గుడ్డులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. గుడ్డు ఎక్కడ కూడా పచ్చిగా ఉండకుండా మొత్తం ఫ్రై అయ్యేటట్లుగా 3 నుంచి 5 నిమిషాల వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే మన ఎగ్ బుర్జీ రెడీ. ఈ ఎగ్ బుర్జీని మీరు రైస్, చపాతీ లేదా రోటీలో ఎంజాయ్ చేయొచ్చు.